భారీగా F1 వీసాలను రిజెక్ట్ చేస్తోంది అమెరికా సర్కార్. చిన్న కారణాలతో F1 స్టూడెంట్ వీసాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. 2023-24లో F1 వీసాలను భారీగా తగ్గించింది యుఎస్. 2024 మొదటి 9 నెలల్లోనే 38% F1 వీసాలు రిజెక్ట్ చేసింది. F1 పై యుఎస్ఏకు ఏటా 3 లక్షల మంది విద్యార్థులు వెళ్తున్నారు. ట్రంప్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. భారీగా F1 వీసాలను రిజెక్ట్ చేస్తోంది అమెరికా సర్కార్. చిన్న కారణాలతో F1 స్టూడెంట్ వీసాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. 2023-24లో F1 వీసాలను భారీగా తగ్గించింది యుఎస్. 2024 మొదటి 9 నెలల్లోనే 38% F1 వీసాలు రిజెక్ట్ చేసింది. F1 పై యుఎస్ కు ఏటా 3 లక్షల మంది విద్యార్థులు వెళ్తున్నారు. ట్రంప్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. F1 వీసాల రిజెక్షన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలని చెప్పి చాలామంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు కానీ భారతదేశం నుంచి అనేక మంది విద్యార్థులు భావిస్తారు. అయితే ప్రతి సంవత్సరము 7 లక్షల మంది విద్యార్థులు కూడా విదేశాల్లో విద్య చదువుకోవడానికి వెళ్తారు. ముఖ్యంగా దీంట్లో 3 లక్షల మంది అమెరికాకే వెళ్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి విద్యార్థులకు వీసా తిప్పలు తప్పేలలేవు. ప్రధానంగా F1 వీసాకు సంబంధించి చాలా వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది స్టూడెంట్స్కి కూడా ఒక కళ ఉంటుంది, ఫారెన్లో కానీ ఇతర విదేశాల్లో చదువుకోవాలి, తమ లైఫ్ సెటిల్ కావాలంటే ఖచ్చితంగా అమెరికా, కెనడా, యూకే ఇట్లాంటి దేశాల్లో చదువుకోవాలనుకుంటారు. కానీ వన్స్ అమెరికా పరిస్థితి మనం చూస్తే F1 వీసాకు సంబంధించి చిన్న చిన్న కారణాలతోని విద్యార్థుల యొక్క వీసాలు రిజెక్ట్ చేస్తున్నట్టు కూడా చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు. రీసెంట్గా గత 9 నెలల్లో అంటే 2024 టు ఇప్పటి వరకు మనం చూస్తే ఈ పర్సెంటేజ్ 38 ఎబోకు చేరింది. అంటే 100లో 40% మంది విద్యార్థుల వీసాలు రిజెక్షన్కు గురవుతున్నాయని, ఆ కారణాలు కూడా సరిగ్గా చెప్పడం లేదు. ఎంబసీకి సంబంధించి వారు ఇంటర్వ్యూలో సివిల్ స్థాయి ప్రశ్నలు అడుగుతున్నారంటూ కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి అమెరికా యూనివర్సిటీకి అప్లై చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వీళ్ళకి కన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత వీసాకు సంబంధించి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక అందులో చిన్న చిన్న కారణాలు, అంటే మీ ఆర్థిక స్తోమత ఎంత, మీరు అమెరికాలో రెంట్ ఎంత పే చేస్తారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు చిన్న చిన్న తడబాట్లు కూడా స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. వారు ఒక్క క్వశ్చన్ కూడా ప్రాపర్గా ఆన్సర్ చెప్పలేదనే కారణంతో చిన్న చిన్న కారణాలతో వీసాలు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి కూడా స్టూడెంట్స్ చెప్తున్నారు. అయితే దీంతో పాటు అమెరికాలో సెటిల్ అయి ఉంటున్నటువంటి, ఇప్పటికే స్టడీ చేస్తున్నటువంటి విద్యార్థుల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ఆల్రెడీ వీసా తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళకు సంబంధించి కూడా సరైన డాక్యుమెంట్స్ లేవని, యూనివర్సిటీలో మీరు ప్రాపర్గా అప్లై చేయలేదని చెప్పి అనేక మంది విద్యార్థులను తిరిగి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ మనకు కనిపిస్తున్నది. దీంతో చాలా వరకు ఇటు పేరెంట్స్ కానీ విదేశీ విద్యలో చదువుకోవాలనుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఒక గందరగోళ పరిస్థితిలో పడిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా రీసెంట్గా ఈ వీసాల రిజెక్షన్ అనేది చాలా వరకు పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి స్టూడెంట్స్ చెప్తున్నారు. మరోపక్క అనేక కన్సల్టెన్సీలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని కన్సల్టెన్సీలు వాళ్ళు ఇబ్బందులు పెడితే మరికొన్ని ఫెయిర్గా ఉండి విద్యార్థులకు సంబంధించి అక్కడ ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇస్తున్నాయి. అయితే చాలామంది కన్సల్టెన్సీకి సంబంధించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే విద్యార్థుల అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేయాల్సి ఉంటుంది, బ్యాంక్ అకౌంట్. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో అకౌంట్లో వీళ్ళు ఎంత మనీ మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఒక పర్సనల్గా చూస్తారు. దీంతోపాటు ఏ ఇయర్లో వీరికి ఇటు MBA కానీ ఇటు బీటెక్ కానీ ఏ సంవత్సరంలో పూర్తయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో బీటెక్ పూర్తయినటువంటి విద్యార్థి 2025లో అమెరికా వెళ్ళి చదువుకుందామంటే అక్కడ వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇట్లా రకరకాల కారణాలతోని విద్యార్థుల వీసాలు అయితే రిజెక్షన్కు గురవుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలోనే వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో స్టూడెంట్స్ కానీ ఇటు పేరెంట్స్ చాలా వరకు ఆందోళన చెందుతున్నారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అమెరికాకు సంబంధించినటువంటి ఎంబసీతో మాట్లాడాలి, అక్కడ కాన్సులేట్లతో మాట్లాడాలి, అక్కడ రాష్ట్రాల్లో పరిస్థితులను విద్యార్థులకు వివరించాలి. ఎందుకంటే చాలా వరకు ఇక్కడి నుంచి కొంతమందికి వీసా శాంక్షన్ అయ్యి US వెళ్ళిన తర్వాత కూడా అక్కడ చిన్న చిన్న కారణాలతోని వాళ్ళ వీసాలు ఇవి పనికిరావు అనడం, ఇట్లాంటి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి, ఎందుకంటే లక్షలలో డబ్బు ఖర్చు పెట్టుకొని ఉన్నత చదువులకు అనేక మంది స్టూడెంట్స్ వెళ్తారు. చాలా డ్రీమ్గా
ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే అమెరికా వెళ్ళే విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. ఇప్పుడు యూకే వైపు కూడా ఎక్కువ శాతం విద్యార్థులు వెళ్తున్నట్టు కూడా సర్వేలు నివేదికలు చెప్తున్నాయి. ఈ పరిస్థితి ఇట్లానే కంటిన్యూ అయితే మాత్రం అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నటువంటి భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెక్సాస్ కానీ ఇతర రాష్ట్రాలలో కూడా అనేక మంది విద్యార్థులు వివిధ యూనివర్సిటీలలో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 2 టర్ములో కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి యూనివర్సిటీలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఎవ్రీ ఇయర్ 2 సార్లు కూడా ప్రవేశ పరీక్షలు అమెరికన్ యూనివర్సిటీలు నిర్వహిస్తాయి. దీనిలో భాగంగానే ఎంతోమంది విద్యార్థులు కూడా అమెరికా కానీ దేశాలకు వెళ్తూ ఉంటారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉందని చెప్పి ఇటు కన్సల్టెన్సీ నిర్వాహకులు చెప్తున్నారు. వారి బిజినెస్ కూడా పడిపోయిందని చెప్తున్నారు. దీంతోపాటు విద్యార్థులు కూడా నమ్మకం ఉండట్లేదు, అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది అని చెప్పి అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ కూడా కొంతమంది చెప్తున్నట్టు కూడా ప్రజెంట్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. ఓవరాల్గా ఈ అమెరికా కన్ఫ్యూజన్, ఈ F1 వీసాల రిజెక్షన్ సంబంధించి 2 దేశాలు సమన్వయంగా మాట్లాడుకొని కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చొరవ తీసుకొని చదువు మీద ఎక్కువ వరకు ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు వెళ్తున్నారు కనుక వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి పెద్ద ఎత్తున పేరెంట్స్ నుంచి అయితే స్టూడెంట్స్ నుంచి అయితే డిమాండ్ వినిపిస్తున్నది. శ్రవంతి.